హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టఫీ సారీస్. ఈ రోజు మనం చూడబోయే సారీస్ చాలా కలర్ఫుల్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చూడబోతున్నామండి. చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా. అలాగే ఇప్పుడు క్వాంటిటీ కూడా నేను చూపించేస్తాను. ఇక్కడ అంతకన్నా ముందు ఇక్కడ నంబర్ ఉంది కదా, ఈ నెంబర్ యాడ్ చేసుకోండి. మీరు మీ నెంబర్ నుంచి మా నెంబర్కి కొత్తగా చూసే సిస్టర్స్ అయితే కనుక హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీ నెంబర్ని కూడా మేము యాడ్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడ క్వాంటిటీ కనిపిస్తుంది కదా అండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే సారీస్ లో హాఫ్ పార్ట్ అనేది ఇక్కడ ర్యాక్ లో మేము సెట్ చేసాము. అలాగే ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ర్యాక్ లో సెట్ చేసాం. క్వాంటిటీ టోటల్ గా మనకి ఇంత మాత్రమే ఉంది. ఓకే, కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. అంటే ఒక కలర్ ఒక డిజైన్ లో మనకి కలర్ చార్ట్ అనేది ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైనింగ్ లో ఉంటుంది. చాలా బాగుంటాయి, డౌట్ లేకుండా చక్కగా తీసుకోవచ్చు. ఇవి బయట వచ్చేసరికి మీకు 1250 1350 అట్లా కూడా సేల్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మైక్రో జార్జెట్ సారీస్ అన్నమాట. మైక్రో జార్జెట్ సారీస్ లో కూడా క్వాలిటీస్ ఉంటాయండి. 550 రూపీస్ నుంచి కూడా మీకు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనం తీసుకొచ్చే క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు. అలాగే సింగిల్ సారీ అయితే కనుక మీరు కొరియర్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. 2 శారీస్ తీసుకున్నారు అనుకోండి, హైదరాబాద్ కానీ, ఏపీ కానీ, తెలంగాణ కానీ, అదర్ స్టేట్స్ కానీ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది 2 శారీస్ తీసుకుంటే. ఓకే, మనము డే మొత్తంలో ఒక మినిమం ఒక 2 వీడియోస్ అన్నా పెడుతూ ఉంటాం కాబట్టి, అంటే ఇదే ఫ్యాబ్రిక్ లో సేమ్ తీసుకోవాలని ఏం రూల్ లేదు. మీరు ఏవైనా సరే ఏ రేట్లో అయినా 2 శారీస్ తీసుకోండి. ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఇంకా వీడియోస్ పెడుతూ ఉంటాం కాబట్టి వాటిలో తీసుకున్నట్లయితే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఓకే, దీంట్లో కలర్స్ అన్ని డిజైన్స్ అన్ని కూడా చక్కగా క్లియర్ గా నేను చూపిస్తాను. మీరు ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చిన సారీ ఆర్డర్ చేసేసుకోండి. అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత మాత్రం అది ఓపెన్ చేసేటప్పుడు తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, దాని మీద ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము. ఓకే, ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఏదైతే ఉందో ఈ సారీ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాసెస్ ఉంటుందండి. ఒక చిన్న 3 లైన్స్ ప్రాసెస్ అనేది మీరు ఫాలో అయ్యారనుకో, మీరు ఈజీగా సారీస్ అనేది ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఈ సారీకి ఇస్తున్నటువంటి నంబర్ వచ్చేసి 1 నంబర్ అండి, నంబర్ 1. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి, మాకు కూడా ఈజీగా ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. పంపించి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము, సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి. చేసిన తర్వాత కింద క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. సింగిల్ సారీ అయితే కొరియర్ ఛార్జ్ మీరు పే చేయాలి. అది కూడా ఎంత అనేది కూడా చెప్తాను మీకు. ఓకే, మీరు ఎలాగో పే చేస్తాము ఉంటే అని చెప్పేసి మీరు క్లారిటీ ఇచ్చారు మీ సైడ్ నుంచి కాబట్టి, ఆ మెసేజ్ చూడగానే మా వాళ్ళ సారీ మీ నంబర్ మీద పక్కన పెట్టేసి పే చేయండి అని చెప్తారు. చెప్పిన తర్వాత మీరు అది పే చేసేసి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ మాత్రమే చేయాలి అండి. చేసి ఆ స్క్రీన్ షాట్ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు, జస్ట్ గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే చేయాలి. ఓకే, సారీ నెంబర్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఇది డార్క్ గ్రేప్ కలర్ అండి, అండ్ నల్ల నేరేడు పండు అంటారు కదా, ఆ కలర్ వస్తుందన్నమాట. చాలా సిల్కీగా ఉంటుంది సారీ అంతా కూడా, చాలా కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. కలర్స్ అన్ని కూడా దీంట్లో బాగున్నాయి, అన్ని డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, గ్రేప్ కలర్ వచ్చిందండి. ఇక్కడ ఒక ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు, చిన్న బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. మధ్యలో అంతా కూడా గ్రేప్ కలర్ మీద ఆల్ ఓవర్ డిజైన్. సారీ కాస్ట్ అనేది కార్నర్ లో మెన్షన్ చేస్తాము, అది చూడండి. లాస్ట్ టైం 2 days బ్యాక్ సారీ కాస్ట్ మెన్షన్ చేయలేదు, మర్చిపోయాం అనమాట. ఫోన్ నెంబర్ ఇచ్చాము, డేట్ ఇచ్చాము, కానీ సారీ కాస్ట్ మర్చిపోయాం. ఇది మనకి పళ్ళు అన్నమాట. చిన్న పళ్ళు ఇచ్చారండి, ఒక 1/2 మీటర్ అండ్ 1/4 మీటర్ మాత్రమే వచ్చేలాగా పళ్ళు అనేది ఇచ్చారు. ఈ సారీలో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. ఓకే, అన్ని సారీస్ కూడా మీకు ఇవి ఒకటే టైప్ డిజైనింగ్ లో, జస్ట్ కలర్స్ వేరు అనుకోండి. నేను మామూలుగా ఇలా పెట్టి చూపించినా మీకు ఐడియా వచ్చేస్తుంది. కానీ ఈ సారీస్ అలా కాదు అండి. సారీ అంతా ఓపెన్ చేసి క్లియర్ గా మీకు చూపిస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఇది చూసారు కదా, కట్టుకున్న సారీ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఇలా పెట్టుకున్నాను అనుకోండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైన్ ఉన్న సారీస్ కూడా ఉన్నాయి ఇందులో, అవి అర్థం కావు. కాబట్టి మ్యాట్ మీద నేను ఇలా పరిచి చూపిస్తేనే మీకు డిజైన్ ఫుల్ గా మీకు క్లియర్ గా ఉంటుంది, హైలైట్ అవుతుంది. మ్యాట్ మీద చూపిస్తాను. సారీ నెంబర్ 2 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. అలాగే మా స్టేటస్ ని చక్కగా ఫాలో అవ్వండి. ఎవ్రీడే అప్డేట్స్ అన్ని కూడా మా స్టేటస్ లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇది మనకి చాలా మంచి కలర్ అండి, లైట్ అండ్ కూల్ కలర్ ఇచ్చారనమాట. బేస్ వచ్చేసరికి గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సారీ బేస్ మొత్తం కూడా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ లో చక్కగా మనకి ఇట్లా లైన్స్ వైజ్ గా పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు అండ్ బ్లౌజ్ చూసేద్దామండి, ఎందుకంటే పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట. లైన్స్ వైజ్ గా మనకి పళ్ళు అనేది ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంది. టోటల్ గా మనకి ఇది అంటే మైక్రో జార్జెట్టే కానీ క్రేప్ సారీస్ లో ఫాలింగ్ ఉంటుంది కదా, సాఫ్ట్నెస్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది కదా.
లైక్ అలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. డిజైన్ కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో, మీకు ఇక్కడ చూస్తే ఐడియా వచ్చేస్తుంది. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది. శారీ నెంబర్ వచ్చేసి 2. శారీ నెంబర్ 3 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. శారీ వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూ కలర్ వచ్చిందండి. దాని మీద వైట్ కలర్, లైట్ క్రీమ్ కలర్తో మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చారు. చక్కగా మంచి లుక్ అనేది కనిపిస్తుంది శారీ మొత్తం కూడా. దీంట్లో పళ్ళు దగ్గర నుంచి చూద్దాం. పళ్ళు బ్లౌజ్ చూసిన తర్వాత శారీ బాడీ పార్ట్ అనేది మీకు చూపిస్తాను. శారీ వచ్చేసి మనకి పళ్ళు ఇలా వచ్చిందండి. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇది బ్లౌజ్. చాలా కూల్ కలర్. సింగిల్ శారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఏవైనా మా వీడియోస్ ఇంకా ఒకటే కాదు అండి, మేము 2-3 వీడియోస్ పెడుతూ ఉంటాం కాబట్టి, అలాగే మా స్టేటస్లో కూడా కొన్ని ఫొటోస్ పెడుతూ ఉంటాం కాబట్టి, ఏవైనా 2 శారీస్ కనుక తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం, ఒకటే వీడియోతో స్టాప్ చేయం కదా. వాటిలో ఏదైనా తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది. శారీ నెంబర్ 3. శారీ నెంబర్ 4 లైట్ శాండిల్ ఎల్లో కలర్ లో కొంచెం ఎల్లోయిష్ కలర్ ఎక్కువ కనిపిస్తుందండి. శారీ నెంబర్ వచ్చేసి 4 నెంబర్. డిజైన్ చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో. టోటల్ గా సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. మైక్రో జార్జెట్ శారీ అండి ఇది. శారీ కాస్ట్ కానీ, డేట్ కానీ, మీకు రేట్ కానీ ఏదైనా సరే మన స్క్రీన్ మీద ఉంటుంది. అలాగే మా వాళ్ళు పే చేయండి అన్న తర్వాత మాత్రమే పే చేయండి. శారీ వచ్చేసి మనకి పళ్ళు ఇలా వచ్చిందండి. ఇది బ్లౌజ్. టోటల్ శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది ఫుల్. శారీ నెంబర్ 4. శారీ నెంబర్ 5 లైట్ వంగ పువ్వు రంగు అండి. లైట్ వంగ పువ్వు రంగులో గ్రే కలర్ కూడా మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చిందనమాట. అంటే వంగ పువ్వు రంగు అనగానే కొంచెం అంటే డార్క్ కలర్ కాకపోయినా లైట్ కలర్లో కొంచెం బ్రైట్గా క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఇది అలా లేదు, దాంట్లో కొంచెం గ్రే కూడా మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చింది. క్లాత్ పరంగా అయితే మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం లేకుండా కళ్ళు మూసుకొని చక్కగా తీసేసుకోవచ్చు ఈ సారీ. ఓకే, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, ఇది టోటల్ సారీ లుక్. అలాగే పార్సిల్ ఫోటో ఏదైతే మేము పెడతామో ఆ ఫోటోని మాత్రం సేవ్ చేసి పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే అండి. ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ ఉంటూ ఉంటాయి కాబట్టి మేము చాట్ అనేది క్లియర్ చేస్తేనే మాకు మెసేజెస్ అనేది వెళ్తున్నాయి. లేదు అంటే హ్యాంగ్ అయిపోయి మేము మెసేజ్ ఎవరికైనా పెట్టినా కానీ అది వెళ్ళట్లేదు. అందుకోసమని మేము చాట్ అనేది డిలీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఏదైతే ఫోటో పెడతామో ఆ ఫోటోని మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి కొంచెం ప్లీజ్. అది మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిపోయి అంతా బాగుంది అనుకునే వరకు కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ మేము చెప్పిన టైంలోపు రాలేదు అనుకోండి, మీరు ఆ ఫోటోని మాకు ఒక్కసారి పంపిస్తే మేము అది మా డిటీడీసీ వాళ్ళకో పోస్టల్ వాళ్ళకో పంపించి అది ఎక్కడుంది అని ఫాలో అప్ చేసి మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాం. కాబట్టి ఫోటో పోతే కనుక మీదే పూర్తి బాధ్యత. కాబట్టి ఆ ఫోటో మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి ప్లీజ్. శారీ నెంబర్ 6 లైట్ కనకాంబరం కలర్ శారీ చూస్తున్నామండి. ఈ కనకాంబరం కలర్ మీద చాలా మంచిగా కూల్ కలర్స్తో మనకి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు. బాగుందండి శారీ అంతా కూడా. ఇంకా మావి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి. లైవ్ కూడా పెడతాము. ఆ లైవ్ కూడా మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాము, మా స్టేటస్లో పెట్టి ఏ టైంకి పెడతాము ఏంటి అనేది కూడా పెడతాము. చక్కగా మా లైవ్లో కూడా వీడియో చూసి శారీస్ ఏమైనా నచ్చితే కనుక దాంట్లో ఒకటి ఇక్కడ ఒకటి తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. లైవ్లో శారీస్ అయితే కనుక ఒకటే టైప్ ఆఫ్ ప్యాటర్న్ కాకుండా మేము అన్ని రకాల శారీస్ని కూడా మేము చూపించడం జరుగుతుంది. కాబట్టి లైవ్ కూడా మేము ఎప్పుడైనా పెట్టినప్పుడు మిస్ అవ్వకండి. ఇది శారీ నెంబర్ 6. శారీ నెంబర్ 7 ఈ మైక్రో జార్జెట్కి ఉన్న డిమాండ్ ఇంకా వేరే శారీస్కి చాలా తక్కువ ఉంటుందండి. ఎన్నిసార్లు పెట్టినా కూడా ఈ మైక్రో జార్జెట్ శారీస్ అనేది ఫాస్ట్గా సేల్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ తెప్పిస్తూనే ఉంటాం, మళ్ళీ అయిపోతూనే ఉంటాయి. కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయండి వీటిల్లో. మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం చూపించిన ఈ వీడియోలో శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కొత్త డిజైన్సే ఉంటాయి అన్నమాట. ఒక 95% కొత్త డిజైన్. ఏదైనా రిపీట్ అవ్వచ్చు కానీ మొత్తానికి మాత్రం మనకి కొత్త డిజైనే ఉంటుంది. ఇది మనకి బ్లౌజ్ పార్ట్. ఓకే, ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో మొత్తం శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ చేశారు. శారీ నంబర్ వచ్చేసి 7. కలర్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. టోటల్ ఎండింగ్ వరకు ఉంటుంది. వీటిల్లో మనకి క్లాత్ వేరియేషన్లో 550 రూపీస్ నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. అదైతే గుర్తుపెట్టుకోండి. అన్నిటిలో మనకి ఇమిటేషన్ ఉంటుంది. 550 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇందులోనే మనకి ఇంకా ప్యూర్ మెటీరియల్ చూడాలి అంటే మీకు బేలా కంపెనీలో ఒకటి ఉంటుందండి. బేలా కంపెనీలో మళ్ళీ రకరకాలు ఉన్నాయి రేట్స్ వేరియేషన్లో. ఇప్పుడు ఈ రకానికి ఒక పేరు పెడతారు, ఇంకొక రకానికి ఇంకొక పేరు పెడతారు. అవి రేట్స్ వేరియేషన్స్ ఉంటాయి.
బేలాలో మేము ఒకటి తెచ్చేవాళ్ళం గుర్తుంది కదా, మైక్రో మ్యాగ్నెటిక్ జార్జెట్ అని, దాన్నే సెలబ్రిటీ జార్జెట్ అంటారు. ఇప్పుడు అందరూ 850 రూపీస్ సారీస్ని కూడా సెలబ్రిటీ జార్జెట్స్ అని పెడుతున్నారు. 750, 850 ఏదైనా సరే మనకి ఆ కంపెనీ అనగానే సెలబ్రిటీ జార్జెట్ అంటున్నారు. కానీ అసలు యాక్చువల్గా సెలబ్రిటీ జార్జెట్ అనేది ఓన్లీ బేలా కంపెనీలో ఒక నేమ్కి మాత్రమే ఉంటుంది, అన్నిటికీ ఉండదు. కాకపోతే ఆ బేలా కంపెనీ నేమ్తో 750 రూపాయల శారీస్ నుంచి కూడా సెలబ్రిటీ జార్జెట్ మీకు తక్కువలో వచ్చేస్తుంది అనగానే మనం అదే శారీస్ని ఇది అనుకుని మనం తీసుకుంటాం జరుగుతుంది. కానీ క్లాత్ అనేది మాత్రం చాలా తేడా ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి కూడా మనకి మ్యాగ్నెటిక్ అంటే మైక్రో జార్జెట్లోనే కానీ క్లాత్ వేరియేషన్ ఉంటుంది. ఫైన్ మెటీరియల్ అంటే మనకి మరీ లో ఫ్యాబ్రిక్ కాకుండా మనకి మీడియం రేంజ్ అండ్ ఇప్పుడు మనం ఏదైతే కాస్ట్ పెట్టామో ఈ కాస్ట్లో ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇదే శారీస్ని మనం 1350కి కూడా అమ్ముతున్నారు, 1250, 1350 కూడా ఇవే శారీస్ మనకి సేల్ చేస్తున్నారు బయట. ఓకే, ఇది శారీ నెంబర్ వచ్చేసి 7. శారీ నెంబర్ 8 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మనం ఈ మైక్రో జార్జెట్స్ చాలా సార్లు పెట్టామండి, కానీ అది ఏ శారీసో ఏ నెంబరు ఐడియా ఉండదు. కాబట్టి మాకు డేట్ అండ్ రేట్ ప్లస్ మనకి ఎన్ని నెంబర్ కనిపిస్తూ ఉంటే మీరు అనుకున్న శారీ మేము కరెక్ట్గా మీకు పంపించగలుగుతాం అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇన్నిసార్లు నేను మెన్షన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. ఇది మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్లౌజ్ ఇది టోటల్గా గ్రేప్ కలర్లో ఉంటుందండి. టోటల్గా గ్రేప్ కలర్ ఇలా వచ్చింది. సారీ మొత్తం గ్రేప్ కలర్లో. సారీ నెంబర్ వచ్చేసి 8. ఇది గ్రేప్ కలర్ అని చెప్పాను కదా, గ్రేప్ కలర్ కాదే అండి, సారీ ఇది గ్రే కలర్. ఒక్కసారి కలర్ చూడండి, గ్రే కలర్ వచ్చింది. సారీ నెంబర్ 9 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకండి. ఇది చాలా కూల్ అండ్ చాలా స్టైలిష్గా ఉన్న శారీ అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది ఈ శారీ. మరి ఇవి ఎంత క్వాంటిటీ ఉంది అంటే ఒక 6 to 7 సారీస్ వరకు 9 సారీస్ వరకు ఉన్నాయండి. పైన కూడా ఉన్నాయి కదా. ఓకే, ఒక 9-10 సారీస్ వరకు అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు వీటిలో ఉన్న అన్ని సారీస్ క్వాంటిటీ అంతే ఉంది, కానీ చాలా కలర్ఫుల్గా ఉందండి సారీ మాత్రం. సారీలో ఇది మనకి పళ్ళు వచ్చింది. ఓకే, ఇది మనకి బ్లౌజ్. ఇది వచ్చేసి సారీ టోటల్. ఎంత కూల్గా ఎంత ప్లెజెంట్గా కనిపిస్తుందో చూడండి శారీ. శారీ నెంబర్ 9. శారీ నెంబర్ వచ్చేసి 10 నెంబర్ అండి. నేను తను స్టార్ట్ చేస్తుందని నవ్వడం స్టార్ట్ చేస్తే ఇంకా మొదలు పెట్టలేదక్క నవ్వకండి అని చెప్తుంది, ఆపేశాను. సరే ఇలా పట్టుకుని నుంచి నవ్వుతున్నాను. ఆమె రెడీ చెప్పిందంట, నేను రెడీ అవ్వలేదు. ఓకే, ఇది వచ్చేసి శారీ నెంబర్ 10. ఇది ఒక డిఫరెంట్ గ్రేయిష్ బ్లూ కలర్ అండి. అంటే లక్స్ గ్రీన్ అని చెప్పడానికి లేదు, గ్రేయిష్ బ్లూ కలర్, 2 కలర్స్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అట్లా వచ్చింది. మీకు కెమెరాకి రియల్గా ఏదైతే కనిపిస్తుందో అది మాత్రమే అండి. అలాగే మనం కొరియర్ ఛార్జ్ సింగిల్ సారీ అయితే ఎంత అని చెప్పలేదు కదా. లోకల్ హైదరాబాద్ అయితే కనుక మీకు 60 రూపీస్ ఉంటుందండి ఒక శారీకి. ఓకే, హైదరాబాద్ కాకుండా తెలంగాణ అండ్ ఏపీకి అయితే కనుక ఒక శారీకి 80 రూపీస్ అండి మేము తీసుకునే కొరియర్ ఛార్జ్. ఇది అదర్ స్టేట్స్ అయితే కనుక 100 రూపీస్. అదే మీరు 2 చీరలు తీసుకున్నారనుకోండి, ఈ 60, 80, 100 అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట 2 శారీస్ తీసుకుంటే. అలాగే లైవ్లో కూడా అన్ని రకాలు చూపిస్తాం కాబట్టి మీకు అంటే 480 రూపీస్ నుంచి అన్ని రకాలు చూపిస్తాం కాబట్టి మీరు అక్కడ కూడా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి వీటితో పాటు, ఇంకా మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. శారీ నెంబర్ వచ్చేసి 10. శారీ నెంబర్ 11 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఇది వచ్చేసి మనకి లైట్ అండ్ కూల్ కలర్ అండి. పింకిష్ కలర్ వచ్చింది. పింక్ లోనే కొంచెం కనకాంబరం కూడా మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ స్టైల్లో వచ్చింది అనమాట శారీ. అక్కడక్కడ మనకి లెవెండర్ కలర్ కూడా కనిపిస్తుంది శారీలో. ఇంకా వస్తూనే ఉంటాయండి మైక్రో జార్జెట్స్, రెగ్యులర్ గా మనకి వచ్చే స్టాకే అన్నమాట. కాకపోతే డిజైన్స్ అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి పళ్ళు అనేది ఇలా వచ్చింది. అండ్ పోచంపల్లి సారీస్ కూడా చాలా మంది అడుగుతున్నారు. ఆ పోచంపల్లి సారీస్ కూడా మేము ఆర్డర్ అయితే పెట్టాం, కానీ అవి ఇంకా రాలేదు. పెట్టి కూడా మేము ఆల్మోస్ట్ ఒక 10 days అయిపోతుంది, 10 days పైననే అయింది, ఇంతవరకు అయితే రాలేదు. రాగానే వీడియో చేసి పెడతాను. ఇది సారీ నెంబర్ వచ్చేసి 11. ఓకే, వీడియో ఎండింగ్ వరకు చూసారు కదండి. చక్కగా మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అనేది ఇలా నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. శారీ కూడా కనిపించేలాగా మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాం, శారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి. ఆ కింద క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి. మీకు ఒకవేళ ఇన్ కేస్ మీ ఏరియాకి DTDC సర్వీస్ లేదు అంటే కనుక, పోస్టల్ ఉంది అంటే కనుక పోస్టల్కి పంపించండి అని చెప్పి
ప్రతి ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి. కొన్ని ఏరియాస్కి మనకి డిటీడీసీ సర్వీస్ లేదు. అలాగే మీకు ప్యాక్ ఫోటో పెడతామండి. ప్యాక్ ఫోటో పైన మీకు ట్రాకింగ్ నంబర్ ఉంటుంది. డిటీడీసీ అయితే డిటీడీసీ, పోస్టల్ అయితే పోస్టల్ ట్రాకింగ్ నంబర్ ఉంటుంది. నంబర్ పైన మేము ఒక డేట్ వేస్తాం. ఆ డేట్ నుంచి మీరు 5 వర్కింగ్ డేస్ 10 వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి. ఆర్డర్ పెట్టుకున్న రోజు నుంచి, మీరు అమౌంట్ పే చేసిన రోజు నుంచి కాకుండా మేము ప్యాక్ ఫోటో మీద డేట్ ఉంటుంది, ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి. ఓకే, ఇన్ కేస్ మేము చెప్పిన డేట్లో కనుక రాకపోతే మీరు ఇమ్మీడియట్గా ఒక్కసారి మాకు ఆ ఫోటో పంపించి మాకు పార్సెల్ రాలేదు అని చెప్పారనుకోండి, మేము మా వాళ్ళకి చెప్పి ఫాలో అప్ చేస్తాం. అలాగే మా ఆర్డర్స్ గురించి కానీ, మా శారీస్కి సంబంధించి కానీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. మా పిల్లలు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా మీకు కమెంట్ సెక్షన్ కింద ఆన్ చేసి పెట్టాం కదా, అందులో కమెంట్ చేయండి. నేను వాళ్ళని అడిగి ఫాలో అప్ చేస్తాను. ఓకే, అది వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మాత్రమే పెట్టండి సిస్టర్స్. ఎందుకంటే అది మనకి మైనస్ అవ్వకూడదు. మీకు ప్రాబ్లం ఒక 1 అవర్లో సాల్వ్ అయిపోతుంది, కానీ మీరు పెట్టినది మనకి మైనస్ అవ్వకూడదు, మన బిజినెస్కి మైనస్ అవ్వకూడదు. అదైతే గుర్తుపెట్టుకుని పెట్టండి. అది ఒక 3 అవర్స్ మినిమం టైం ఇచ్చేసేయండి వాళ్ళకి. అప్పటికి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే కనుక పెట్టండి, నేనే మీకు చక్కగా క్లియర్ చేసేస్తాను. క్లియర్ చేసిన తర్వాత దయచేసి అదైనా సరే నాకు ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అని కమెంట్లో పెట్టారంటే అది ఇంకొంతమంది సిస్టర్స్కి తెలుస్తుంది. మీ ప్రాబ్లం చెప్పేస్తారు, మేము ఒక 5 మినిట్స్లో క్లియర్ చేసేస్తాం. తర్వాత ఆ మెసేజ్ పబ్లిక్లో పెట్టిన మెసేజ్ అలాగే ఉంటుంది, అయిందో లేదో ఎవరికి తెలియదు. అయితే కనుక మా ప్రాబ్లం క్లియర్ అయ్యిందని పెట్టారనుకోండి, చూసిన వాళ్ళకి ఓకే వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారని ఒక ఎగ్జాంపుల్ అనమాట అది. ఓకే, అలాగే మన కలెక్షన్ ఎలా ఉంటుంది, మన శారీస్ ఎలా ఉంటాయి, మన రేట్స్ ఎలా ఉంటాయి అన్నీ కూడా మీకు ఎలా అనిపిస్తుందో మీ మనసుకి అది మీరు కరెక్ట్గా టైప్ చేసి పెట్టేసేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.